తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ పరిధి బేగం బజార్లో దారుణం చోటు చేసుకుంది. భార్య కుమారుణ్ణి హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, బేగం బజార్లో ఓ కుటుంబంలో జరిగిన జంట హత్యలు, ఆత్మహత్యపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బేగం బజార్లోని తోస్టానాలో దారుణం చోటు చేసుకుంది. భర్త తన భార్యని, అదేవిధంగా చిన్న కుమారుని ఇద్దరిని కూడా హత్య చేశాడు. భార్యని గొంతు కోసి హత్య చేసి, అదేవిధంగా చిన్న కుమారుని గొంతు నులిమి హత్య దారుణంగా అంతమొందించాడు. అయితే ఈ సంఘటన చూసిన పెద్ద కుమారుడు భయానికి గురై ఇంట్లోంచి పారిపోయినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా అయితే భార్య మొహమ్మద్ సిరాజ్ అలీ అనే వ్యక్తికి చెందిన కుటుంబం భార్య, ఇద్దరు కుమారులతో గత కొంతకాలంగా హైదరాబాద్ లోని బేగం బజార్ లోని తోస్టానాలో నివసిస్తున్నాడు. బ్రతుకు తెరువు కోసం వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కుటుంబంలోని తరచూ కొన్ని తగాదాల కారణంగా భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతుండేవారని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలోనే అతను ఈ హత్య చేసి అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా అయితే భార్య, చిన్న కుమారుని అయితే దారుణంగా అంతమొందించాడు. ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు. అక్కడ అతను ఒక ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోట్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం బృందం కూడా చేరుకుంది. జాగిలాల బృందం, క్లూస్ టీం బృందం కూడా చేరుకుని ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనే విషయంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.